ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కుటుంబాన్ని మొత్తం సేఫ్టీ జోన్ లోకి తీసుకొచ్చింది. ఇకపై ముఖ్యమంత్రికి ఆయన భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు డే అండ్ నైట్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళెక్కడికి వెళ్ళినా పవర్ఫుల్ గార్డులు వెన్నంటే ఉంటారు. రోడ్డు మీద వెళ్ళినా, షిప్పుల్లో వెళ్ళినా, విమానంలో వెళ్ళినా స్పెషల్ సెక్యూరిటీ గార్డులు పక్కనే తుపాకులు పట్టుకుని డేగ కళ్ళతో ముందు వెనక నడుస్తారు. దేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్న టైట్ సెక్యూరిటీ ఉంటుంది. దీనికయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ సీఎం ఫ్యామిలీకి ఇలాంటి ఎస్ఎస్జీ భద్రతా ఏర్పాట్లు ఉన్న దాఖలా లేదు. సీఎం జగన్ తన ఫ్యామిలీని లైమ్ లైట్ లో ఉంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. సెక్యూరిటీ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. జగన్ కూతుళ్లు విదేశాల్లో ఉండటంతో వారి సెక్యూరిటీకి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ప్రజల సొమ్ము వృధా చేయడం సరికాదని అంటున్నాయి. సీఎం కుటుంబానికి మొత్తం పటిష్ట భద్రత కల్పించేందుకు జగన్ ప్రభుత్వం గత ఏడాది ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ 2023 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. తాజాగా గవర్నర్ ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చట్టం కింద ప్రత్యేక స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేస్తారు. ఈ టీం ముఖ్యమంత్రికి, ఆయన భార్యకు, తల్లిదండ్రులకు, పిల్లలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుంది. సీఎం ఇంటి దగ్గరే కాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్లినా అనుసరించాల్సి ఉంటుంది. చివరికి వాకింగ్ కు వెళ్లినా గార్డులు పక్కనే ఉండాల్సిందే. మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లినా, పర్యటనలు, టూర్ల కోసం విదేశాలకు వెళ్లినా ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రస్తుతం జగన్ కూతుళ్లు హర్ష, వర్ష విదేశాల్లో నివసిస్తున్నారు. హర్ష పారిస్ బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. వర్ష లండన్ లోని కింగ్స్ కాలేజ్ లో అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. జగన్ దంపతులు వారిని చూసేందుకు తరచూ లండన్ వెళ్తుంటారు. సీఎం కుటుంబం మొత్తం ఎస్ఎస్జీ రక్షణ కవచంలోకి రావడంతో భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. జగన్ తల్లి వైఎస్ విజయమ్మకు, భార్య వైఎస్ భారతికి, విదేశాల్లోని ఆయన కూతుళ్లకు కలిపి పదుల సంఖ్యలో గార్డులను కేటాయించాలి. జగన్ ఫ్యాక్షన్ కుటుంబం నేపథ్యం వల్ల ఈ సెక్యూరిటీ అవసరమేనని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. అయితే ఆ కుటుంబానికే చెందిన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతకు ఎందుకు భద్రత కల్పించడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జగన్ కంటే సునీతకే ముప్పు ఎక్కువగా ఉందంటున్నారు. సునీతకు భద్రత కల్పించకుండా విదేశాల్లోని తన కూతుళ్లకు భద్రత కల్పించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని దుయ్యబడుతున్నారు. కేసీఆర్ మనువడు హిమాన్షురావు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చదువు కోసం అమెరికా వెళ్లాడని, అతనికి కేసీఆర్ సెక్యూరిటీ కల్పించలేదని అంటున్నారు. వైసీపీ శ్రేణులు ఈ విమర్శలను తిప్పికొడుతున్నాయి. ఇది సీఎం ఫ్యామిలీ భద్రత కోసం తీసుకున్న నిర్ణయమని, సీఎంగా చంద్రబాబున్న అమలవుతుందని అంటున్నాయి. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని, రాష్ట్రాన్ని పాలించే నాయకుడి కుటుంబానికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతని సమర్థించుకుంటున్నాయి.